టిల్లనా ఇలాగైతే ఎలాగైనా మరో బ్లాక్ బస్టార్ అయినా మళ్ళీ ఫన్ను తోటి అంతా రఫాడించావా. ఆయలో నమస్తే, ఎట్లున్నా మంచుకుంటారా? అరే పోరగాళ్ళు పోరీలెంబడి పడి మన డీజేటీలు లెక్క ఆకండి రాబాయి. ఇక ఆ సినిమా గురించి మాట్లాడే ముందడ మరి మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి, గట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా చూసిన వాళ్ళైతే జరా మీ కామెంట్ చేయండి, పుణ్యం ఉంటది. మరి డీజేటీలు 2 అరే డీజేటీలు వీడి స్టైలే వేరు, చూస్తే వీడు మారు అన్నట్టు గప్పట్ల ఎంత రచ్చలేపిండు డీజేటీలు. అరే రాజకీయ నాయకులు కూడా ప్రచారానికి పోతే సినిమా పేరు తలుసుకుంటుర్రు అంటే గా సినిమాకు ఎట్లుందో ఒక్కసారి సమ్ చేసుకోండి. మరి దానికి సీక్వెల్ వస్తుందంటే ఎన్ని ఊహలు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. గాస్ అన్నింటినీ కుర్చీని మడత పెట్టి అన్నట్టు చించి ఆడేసిండు మన సిద్ధు జొన్నలగడ్డ. ఈ ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ హైలైట్ స్క్రిప్ట్ అయితేనే రాసుకుంటాడు కాబట్టి డైరెక్టర్ వేరు, ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ వేరు, సెకండ్ పార్ట్ డైరెక్టర్ వేరే, కానీ కథ రాసింది మాత్రం హీరో సిద్ధు జొన్నలగడ్డ. దానిలో అయితే ఫస్ట్ పార్ట్ లో ఏవైతే కొన్ని చోట్ల కొంచెం క్లారిటీగా ఉండదు, అట్లా క్లారిటీగా ఉండదు, కానీ ఈ సెకండ్ పార్ట్ లో మాత్రం కొంచెం క్లారిటీగా ఉండేటట్టు ఫస్ట్ పార్ట్ కంటే కొంచెం డిఫరెంట్ ఉండేటట్టు మస్తు రాసిండు. యాక్టింగ్ పరంగా మాత్రం చించి ఆరేసిండనే చెప్పాలి మన సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు క్యారెక్టర్ అయితే ఎట్లుంటుందో దాని స్క్వేర్ కూడా కంటిన్యూ లెక్కనే ఉన్నది, ఇరగా తీసిండని చెప్పచ్చు. ఇక కథ గురించి తెలుసుగా, పోరీలు ఎంబడి పోతే ఆ పోరీలు ఎట్లుంటారు, ముందే ఇది కలికాలం రాబాయి ఎట్లుంటారు, అంతా నాకిచ్చి సర్వనాశనం చేస్తారు. అంతే డీజేటీలులా రాధికక్క ఎట్లా చేసిన చూడలే మనం, సేమ్ దిల్లా మరి రాధికక్క 2 ఎట్లా వచ్చింది, ఏం చేసింది అన్నట్టు. అవు కానీ రాధికక్క 2 అంటే గుర్తుకొచ్చింది అనుపమ పరమేశ్వర్, కొత్త క్యారెక్టర్. మరి ఎట్లా చేస్తుందా, మరి అందరు మెచ్చుకోరా అనుకున్నాం, కానీ ఉన్నంతసేపు ఇరగా తీసిందని చెప్పాలి. రాధికక్క ఈ ఇద్దరు, ఆ రాధికక్కకి ఎంత ఉన్నదో ఈ అక్క కూడా, ఈ అక్క కట్టున్నాం మనం ఫీల్ అవుతారు మీరు అందరు, కానీ అక్క కాదు కానీ అక్క కూడా అంతే ఉన్నది. అట్లా మరి అనుపమ పరమేశ్వరం కూడా ఇరగా తీసిందని చెప్పచ్చు సెకండ్ రాధికక్కగా. మరి ఆ రాధికక్కని అందుకుందా లేదంటే కొంచెం క్యారెక్టర్ కొంచెం డౌన్ అయినా ఇరగా తీసిందని చెప్పచ్చు. ఆ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది, దానికి ఒక ట్విస్టులు ఉన్నాయి, ఆ ట్విస్టులు తగ్గట్టు ఆ క్యారెక్టర్ ప్రవర్తిస్తుంటది. ఇరగా తీసి నిజంగా సినిమా అయితే హైలైట్. మీరు టికెట్ బుక్ చేసుకొని ఓడి అలా ఫన్ నవ్వుతారు. ఇక మ్యూజిక్ పరంగా వస్తే మ్యూజిక్ పరంగా కూడా ట్విస్టులు ఉన్నాయి, ఆ ట్విస్టులు చెప్పా మీకు థియేటర్ పోతేనే ఎంజాయ్ చేస్తారు. ఇక రాధిక పాట కావచ్చు అండ్ ఫస్ట్ పాటనే ట్విస్ట్, అది మీ థియేటర్లో పోండి, మీరు సర్ప్రైజ్ కావాలి కదా, కాబట్టి ఆ సర్ప్రైజ్ మీకు అట్లనే ఇష్యూ పెడుతున్నా. ఇక మళ్ళీ లిల్లీ పాట, రాధికక్క కాదు లిల్లీ అక్క, లిల్లీ పాట కావచ్చు, ఆ పాటలు కూడా బాగున్నాయి. ఇక మనం ఇంకో విషయం ఏంటంటే మన డాడీ క్యారెక్టర్ నాన్న అన్నట్టు ఫస్ట్ క్యారెక్టర్లా ఎలా అయితే ఫన్ జనరేట్ చేసారు. మనం బలగం కన్నా ముందే డీజేటీలు వచ్చింది, డీజేటీలు ఫేమ్ మురళీధర్, అతని పేరు మురళీధర్. ఇలా చేసిండు మరొకసారి డీజేటీలు 2 ఫాదర్ లెక్కనే చేసిండు, హైలైట్ చేసిండు. ఇక ఫ్రెండ్స్ కూడా మంచిగా ఉన్నది క్యారెక్టరు. ఇక సినిమా అయితే మస్తు నవ్విస్తాడు, కానీ ఇంటర్వెల్ తర్వాత కొంచెం లెంత్ కాదు కానీ కొంచెం అది నవ్వించడంలో కొంచెం తడబడిందేమో అనిపిస్తుంది. కానీ లాస్ట్కి అయితే పికప్ అయితే మస్తు చేసిండు అబ్బా, మస్తు ఏమంటారు ట్విస్టులతోటి ఇరగా తీసిండు. లాస్ట్ ఆ పికప్ కావచ్చు, మళ్ళీ లాస్ట్లా మన రాధికక్క వస్తుంది చూడు, ఇరుగా తీస్తుంది. ఫస్ట్ పాటలో ఉన్న రాధికక్క కూడా వస్తుంది సినిమాలో, అదొకటి స్టార్ చెప్పొద్దు అనుకున్నా. మరి ఇదే సర్ప్రైజ్ చెప్పినప్పుడు ఆ సర్ప్రైజ్ చెప్తా. డీజే టిల్లు పాట ఉంది కదా, లాలాగూడ జంక్షన్ కాడ అమీర్పేట్ మలక్పేట్
టిల్లు అన్న డీజే కొడతా టిల్లా టిల్లా ఆడనద్దు అన్ని రిమిక్స్ వర్షన్ పెట్టి సినిమాలో పెట్టి చూడు. అది ఫస్ట్ పాట పోగానే ఒక మంచి సౌండ్ బాక్స్ కాడ చూస్తున్నాం అనుకో, డీజే టిల్లు వీడు అన్నట్టు సూపర్ ఉంటది పాట కూడా. మీరు చూడండి థియేటర్లో మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక చివరికి చెప్పేది ఏంటంటే ఈ సమ్మర్లా ఈ ఎండాకాలంలో ఒక ఫుల్ బీర్ తాగితే ఎట్లుంటుందో సినిమా అట్లుంటుంది. పోండి మంచిగా థియేటర్లో పోయి ఎంజాయ్ చేయండి. ఖతర్నాక్ సినిమా, మస్తు నవ్వు వస్తుంది. ఫస్ట్ పాట కంటే కూడా ఇలా ఇంకా మస్తు నవ్వు వస్తుంది. చూడండి, ఎంజాయ్ చేయండి. ఓ పోరగాలు మీకే చెప్తున్నా, పోరీలు వెంబడబడి లైఫ్ ఖరాబ్ చేసుకోకండి. గదే డీజే టిల్లు 2 అన్న, డీజే టిల్లు 1 అన్న కదా. మోరల్ అంటే నీతి. ఓకేనా? మా రివ్యూ నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సినిమా చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. మళ్ళీ కలుస్తా. టాటా బై బై, సీ యూ.